వివాహం ఘనమైనదిగాను, పాన్పు నిష్కలంగాను ఉండాలి అన్నది దేవుని కోరిక. అంటే వివాహం అన్నది చాలా పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుకుంటున్న కుటుంబం ఈ వివాహం. ఒక స్త్రీకి ఒక పురుషుడే. దేవుడేమో వివాహం పవిత్రంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే వివాహం చేసుకోవడం కాదు, ప్రేమించుకోవడం అంతకంటే కాదు. డేటింగ్ అనే ఒక దరిద్రమైన ఆలోచన ప్రతి ఒక్కరిలోకి వచ్చింది. అది ట్రెండ్ అంట, అప్డేట్ అవ్వాలి అంట. ఇందులో బాధపడవలసిన విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సాతాను పెట్టు చిక్కుల్లో సులువుగా పడిపోతున్నారు. ఆదాము ఇస్సాకు వద్దకి స్త్రీని తీసుకొచ్చిన దేవుడు నీకు ఒక మంచి భార్యను ఇవ్వలేరా? మొదటిగా మనం ఆదామును చూసుకుంటే దేవుని కుమారుడిగా పూర్తి విధేయత దేవునికి చూపాడు. దేవుని మాటకు, ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుని యొద్ద నుండి నమ్మకం పొందుకున్నాడు. అందుకే దేవుడే అతని కొరకు ఆలోచించి ఒక స్త్రీని ఆదాముకి ఇచ్చారు. ఇస్సాకు దేవుడు ఏర్పరచుకున్న జనాంగంలో ఒకడు. దేవునికి ప్రార్థించే వ్యక్తి, దేవునికి పూర్తి విధేయత చూపిన వ్యక్తి. తన తండ్రి వృద్ధుడు కదా అని చులకన భావం లేకుండా గౌరవించి తండ్రి మాటకు లోబడి వివాహ విషయంలో తండ్రికి లోబడ్డాడు. అబ్రహాము దేవునికి, ఇస్సాకు తన తండ్రికి, తన తండ్రి దేవునికి పూర్తి విధేయత చూపాడు. అందుకే దేవుడు అతని గురించి ఆలోచించి రెబెకాను భార్యగా ఇచ్చారు. మరి నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి పూర్తి విధేయత చూపుతున్నావా? ఆలోచించుకో సహోదరుడా. అలానే ఆడపిల్లల విషయానికి వస్తే రిబ్కా, రూతు వీరికి మంచి భర్తలను ఇచ్చిన దేవుడు నీకివ్వలేరా? రెబెకా కష్టపడే అమ్మాయి, సహాయం చేసే గుణం కలిగిన అమ్మాయి, ఆతిథ్యం ఇచ్చే అమ్మాయి, తండ్రి మాటకు విధేయత చూపిన అమ్మాయి. ఈ గుణాలు దేవునికి నచ్చాయి. అందుకే ఇస్సాకుకి భారీగా చేసి దేవుడు తాను జన్మింపబోయే వంశంలో చేర్చుకున్నాడు. అలానే రూతును తీసుకుంటే రూతు అన్యదేవతలను విడిచి మోయాబు అనగా శపితమైన జనాంగమును, దేవునికి ఇష్టము లేని విగ్రహారాధనను విడిచి నీ దేవుడే నా దేవుడు, నీ వాళ్ళే నా వాళ్ళు అని ఆమెకు రక్షణకర్తగా దేవుణ్ణి అంగీకరించింది. ఈమెను కూడా దేవుడు తాను జన్మింపబోయే వంశంలో బోయాజుకి ఇచ్చి వివాహము చేసుకున్నారు. మరి మీ సంగతి ఏంటి? దేవునికి విధేయత కలిగి ఉన్నావా, లేక ఆ విధేయతతో నీ ఇష్టం జరిగించుకుంటున్నావా? ప్రార్థిస్తున్నావా, లేక ఆచార ప్రార్థన నిజమని దేవునికి దూరంగా ఉన్నావా? నీ తల్లిదండ్రులు నీ గౌరవించి వారి పట్ల విధేయత కలిగి ఉన్నావా, లేక వారిని అప్డేట్ అవ్వలేదని విక్రిస్తున్నావా? కష్టపడే వ్యక్తిగా ఉన్నావా, లేక ఇన్స్టాలో రీల్స్ చూసి కోరికలు పెంచుకుంటూ దేవునికి దూరంగా ఉన్నావా? సహాయం చేస్తున్నావా, సహాయం పొందే స్థితిలోనే ఉన్నావా? అన్య దేవతలను విడిచిపెడుతున్నావా, శాపంలోకి లాగే వాటి నుండి దూరంగా పారిపోతున్నావా, లేక వాటికి లోబడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? జాగ్రత్త ప్రియ సహోదరి, సహోదరుడా. దేవునికి దూరం కాకండి. అప్డేట్ అవ్వాలి, ట్రెండ్ ఫాలో అవ్వాలి అని దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాపము చేసి దేవునికి దూరం అవుతున్నారు. అప్డేట్, ట్రెండ్ అంటూ సాతాను పెట్టిన సులువైన చిక్కుల్లో పడకుండా దేవుని చిత్తం మీ జీవితాల్లో జరిగించమని అడగండి. మీ ప్రవర్తన అంతటి మీద దేవునికి పూర్తి అధికారం ఇవ్వండి. అప్పుడే దేవుడు మీ వివాహ విషయంలో ఆయన చిత్తం జరిగిస్తారు. ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఇప్పటి వరకు మాకు నచ్చిన జీవితం, మా ఇష్టానుసారమైన జీవితం బ్రతికాం. ఇక నుండి మా ప్రవర్తన మార్చుకొనుటకు సహాయము దయచేయండి. మీ చిత్తానికి లోబడే హృదయము దయచేయమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.